వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం నంద్యాల జిల్లా నంద్యాల లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,84,794 మంది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన శిల్పా చక్రపాణి రెడ్డి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇది ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాకుండా వర్గ రాజకీయాలకు కూడా ప్రధాన కేంద్రంగా మారింది. ఇక్కడ పాలిటిక్స్ మొదటి నుంచి ఏరాసు బుడ్డా కుటుంబాల మధ్యనే నడుస్తున్నాయి. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ఏరాసు ప్రతాప్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి మరియు పీఆర్పీ అభ్యర్థి బుడ్డా శేషారెడ్డిలపై పోటీ చేసి 4,307 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డిపై పోటీ చేసి 4,861 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి, టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై పోటీ చేసి 38,698 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి, టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి అసర్ సయ్యద్ ఇస్మాయిల్ మరియు ఎస్డిపిఐ అభ్యర్థి ఎన్కే యూనస్ల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.